నెల రోజులు చక్కెర మానేస్తే ఏం జరుగుతుంది? మీ ఊహకు కూడా అందని కీలకమైనటువంటి అంశాలు జరుగుతాయి. ఏమిటివి? నోటికి తీయగా తగినటువంటి ప్రతి స్పూను చక్కెర సైలెంట్ కిల్లర్లాగా మారి మీ ఆయుష్ని కరిగిస్తుందన్న సంగతి మీకు తెలుసా? చక్కెర అనేది కేవలం ఏదో మధుమేహాన్ని మాత్రమే కాదు, గుండెపోటు నుంచి ఆఖరికి చర్మం ముడతలు పడటం దాకా అనేక సమస్యలకు ఇది ఒక కారణం అవుతుంది. ఇలాంటి సమస్యలు మోసుకొస్తుంది. ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవాలి. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. తీపి తెచ్చేటువంటి ముప్పు మధుమేహమే కాదు, మరెన్నో అనర్థాలు ఉంటాయి. వీటిని తెలుసుకుందాం, వీటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేద్దాం. మనం రోజు ఇష్టంగా తినేటువంటి స్వీట్లు, పానీయాల్లో ఉండే చక్కెర మన శరీరంలోకి చేరిన తర్వాత ఎన్నో రకాలుగా మనకి నష్టం చేస్తుంది. మామూలుగా ఈ షుగర్ దేని నుంచి వస్తుంది? చెరుకు రసం నుంచి. కానీ చెరుకు రసంలో సహజంగా ఉండే కాల్షియం, ఐరన్ ఇలాంటి అంశాలన్నీ, పోషకాంశాలు, పోషకతత్వాలన్నింటినీ కూడా పరిశ్రమల్లో శుద్ధి చేస్తారు. శుద్ధి చేసే ప్రక్రియలో పూర్తిగా ఇవన్నీ నశించిపోతాయి. దీనివల్ల చక్కెరలో కేవలం క్యాలరీలు మాత్రమే మిగులుతాయి. వీటిని వైద్య పరిభాషలో ఎంటీ క్యాలరీస్ అంటారు. ఈ అదనపు క్యాలరీల వల్ల బరువు పెరగటం, గుండె జబ్బులు రావటం, అలాగే మహిళల్లో అయితే హార్మోన్ల సమస్యలు మొదలవటం, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతింటంతో పాటుగా చర్మం త్వరగా వృద్ధాప్యానికి గురవుతుంది. ప్రోజీరా అంటారు దీన్ని. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ సులభంగా దాడి చేస్తాయి. కాబట్టి తెల్ల చక్కెరని పూర్తిగా పక్కన పెడితేనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. ఇది పరిశోధనల ప్రకారంగా స్పష్టం అవుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఒక నెల రోజుల్లోనే సాధ్యమవుతాయి. ఊబకాయం, అలాగే హార్మోన్ల సమస్యలు, ఇవి ప్రధానంగా చక్కెరతో వచ్చేటటువంటి సమస్యలు. చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి. తీపి ఎక్కువగా తినడం వల్ల ఆకలి అనేది పెరుగుతుంది. దీనివల్ల అవసరానికి మించి ఆహారం తింటారు. దీంతో శరీరం విపరీతంగా పెరిగిపోతుంది, బరువు పెరుగుతుంది. తీపి అనేది శరీరంలో ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటుంది. దీంతో మధుమేహం వస్తుంది. మహిళల్లో ఈ సమస్య వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లాంటి హార్మోన్లు తలకు సమస్యలు కూడా వచ్చి రిస్క్ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అన్నిటికీ మించి గుండెకి ఈ తీపితో ముప్పు, మానసిక ఆందోళన కూడా పెరిగే రిస్క్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు రక్తపోటు కూడా పెరుగుతుంది. అలాగే కాలేయంలో కొవ్వు చేరుతుంది, ఫ్యాటీ లివర్. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం వల్ల గుండెపోటు ప్రమాదం అనేది పెరుగుతుంది. తీపి పదార్థాలు తిన్నప్పుడు తాత్కాలికంగా ఆనందంగా అనిపించినప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఇది మెదడు మీద చెడు ప్రభావం చూపిస్తుంది. మద్యంలాగానే తీపి కూడా ఒక వ్యసనం కింద మారుతుంది. దీనివల్ల ఆందోళన, డిప్రెషన్ ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయి ఈ తీపి తగలినప్పుడు. అన్నిటికీ మించి చర్మంలో వృద్ధాప్యపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. చక్కెర ఎక్కువగా వాడారనుకోండి, చర్మం త్వరగా ముసలిదైపోతుంది. ఇక్కడ గ్లైకేషన్ అనేటువంటి ఒక ప్రక్రియ వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచేటువంటి కొల్లాజన్, అలాగే ఎలాస్టిన్ అనే ప్రోటీన్ దెబ్బతింటాయి. దీంతో ముఖం మీద ముడతలు వస్తాయి. అలాగే శరీరంలో వాపులు రావటం వల్ల, ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. బ్యాక్టీరియా, వైరస్తో పోరాడే శక్తిని శరీరం కోల్పోతుంది. దీంతో ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది. మరి ఆయుర్వేద జీవన విధానం ఏం సజెస్ట్ చేస్తుంది, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా తీపి ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కఫదోషం అనేది పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది, జఠరాగ్ని దెబ్బతింటం వల్ల శరీరంలో వ్యర్థాలు పెరిగిపోతాయి. ఈ వ్యర్థాలే ఊబకాయం, మధుమేహం ఇలాంటి వ్యాధులకు కారణమవుతాయి. తీపి అనేది సహజంగా పండ్ల ద్వారా మాత్రమే తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. మరి ఏం చేయాలి? దీనికి సంబంధించి కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, కొన్ని చక్కటి ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. తీపికి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొని వాడుకోవాలి. తెల్ల చక్కెర వాడకాన్ని పూర్తిగా ఆపేయండి. దీనికి బదులుగా స్వచ్ఛమైన తేనె, తాటి బెల్లం, ఖర్జూరం ఇలాంటి సహజమైన తీపి పదార్థాలని అది కూడా మితంగానే వాడుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగటం చాలా ముఖ్యం. రోజుకి కనీసం ఒక 3 లీటర్ల నీళ్ళు తాగాలి. శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉంటే కిడ్నీలు ఆ రక్తంలో ఉండేటువంటి అదనపు గ్లూకోజ్ని మూత్రం ద్వారా సులువుగా బయటికి పంపించేస్తాయి. పీచు పదార్థాలు తినడం కూడా చాలా ముఖ్యం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో పీచు ఉంటుంది. ఈ పీచు పదార్థం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అర్ధశక్తిగా నిత్య వ్యాయామాన్ని ఆయుర్వేదం సూచిస్తుంది. రోజు ఉదయం సూర్యరశ్మిలో కనీసం ఒక అరగంట పాటు వేగంగా నడవటం కాదు, యోగా, ఈత ఇలాంటి వ్యాయామాలు ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. చెమట పట్టేలాగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల అదనపు క్యాలరీలు కరుగుతాయి.
త్రిఫల చూర్ణం గురించి ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళకి అర చెంచాడు త్రిఫల చూర్ణం కలుపుకొని తాగాలి. ఇది శరీరంలో ఉండే మలినాన్ని బయటికి పంపుతుంది, జనశక్తిని పెంచి శరీరం తాలూకు బరువుని కంట్రోల్లో ఉంచుతుంది. దాల్చిన చెక్క పొడి తేనె మిశ్రమం కూడా ఇదే స్థాయిలో పనిచేస్తుంది. ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నీళ్లలో చిటికెడు అంటే ఒక పావు చెంచాడు దాల్చిన చెక్క పొడి, అర చెంచాడు తేనె కలుపుకొని తాగాలి. దాల్చిన చెక్క అనేది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది, ఇన్ఫెక్షన్స్ని అడ్డుకుంటుంది. అన్నిటికీ మించి ఆ లేబుల్స్ గమనించి తీసుకుంటూ ఉంటాం. ఆహారాలు ముఖ్యం. మార్కెట్లో దొరికేటువంటి ప్యాకెట్ జ్యూసులు, బేకరీ పదార్థాలు, సాసుల్లో దాగున్న చక్కెరని మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వీటన్నిటిలో చక్కెర ఎక్కువ ఉంటుంది. వీటిని కొనే ముందు ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని ఎప్పుడు కూడా తప్పకుండా దాంట్లో ఎంత తీపి ఉందనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. నోటికి రుచిగా అనిపించే ప్రతిదీ ఆరోగ్యానికి మేలు చేయదు అనడానికి చక్కెర అనేది ఒక చక్కటి ఉదాహరణ. తీపిని దూరం పెడితేనే జీవితంలో సగం రోగాల్ని మనం జయించవచ్చు, అసలు ముందుగానే జయించినట్టు అవుతుంది. మన నాలుకని నియంత్రించుకుంటే మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ చిన్న మార్పు చేసుకున్నారనుకోండి, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకవచ్చు. తీపి వదిలేయచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి తీపిని వదిలేస్తేనే ఆరోగ్యం అనేది కాపాడబడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఒక మెనూ పాప్ అవుతుంది, దాంట్లో హైప్ అని కనిపిస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.